అప్రకటిత ఎమర్జెన్సీ. ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ రోజుల అప్రజాస్వామిక విధానాలతో రేవంత్ సర్కార్ పాలన. ప్రశ్నిస్తే జర్నలిస్టులపై కేసులు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు, రైతన్నల ఆత్మహత్యలపై స్పందించని అధికార పార్టీ నేతలు. రైతన్నల ఆత్మహత్యలపై స్పందించిన అధికార పార్టీ నేతలు. మీడియాపై పోలీసుల దౌర్జన్యం, యథేచ్ఛగా పార్టీ ఫిరాయింపులు, ఎమర్జెన్సీని తలపిస్తున్న వరుస ఘటనలు. ఇది స్పందించినట మొత్తానికి. కానీ మరి ఇక్కడ వార్త ఏమో కొంచెం ప్రభుత్వానికి స్పందిస్తలేదు ఏ విషయంపై అని రాసుకొచ్చిండ్రు. కానీ ఇక్కడ రైతన్నల ఆత్మహత్యలపై మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్పందించిండ్రు అని రాసుకొచ్చిండ్రు. చూద్దాం. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎమర్జెన్సీ రోజులను తలపిస్తుంది నేటి కాంగ్రెస్ పాలన. సరిగ్గా 50 ఏళ్ల క్రితం దేశంలో ఏం జరిగిందో ఇప్పుడు రాష్ట్రంలో అదే తరహా విధానాలు అమలవుతున్నాయి. ప్రజాపాలనలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి కుటుంబాలను పరామర్శించే అధికార పార్టీ నాయకుడు లేడు. విద్యార్థులపై లాఠీలు జిలపిస్తున్నారు. ప్రశ్నించే జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో ఒకటైన మీడియాను సైతం తమ దౌర్జన్యంతో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తుంది సర్కార్. ప్రజాప్రతినిధులను బ్లాక్ మెయిలింగ్ చేస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఆఖరికి ఐడి కార్డులు చూపించాలంటూ మీడియా ప్రతినిధుల అరెస్టుకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్న తమది ప్రజాస్వామ్య పాలనని ఇందిరమ్మ పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదంతా మాట్లాడవలసిన అవసరం లేదు. ఇందిరమ్మని ఇక్కడ ఫోటో పెట్టిందంటేనే ఇందిరమ్మ పాలన ఏందో తెలుసు. ఇందిరమ్మ పైకి ఏం నినాదం ఎత్తుకున్నదంటే గరీబీ హటావో దేశ్ బచావో, పేదరికాన్ని నిర్మూలిద్దాం, దేశాన్ని కాపాడుకుందాం అని ఒక స్లోగన్ ఇచ్చింది ఆ రోజుల్లో. కానీ ఆ స్లోగన్కి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతి వనిలో ఏ ప్రధాని కూడా చేయని ఒక దుస్సాహసానికి ఆనాడు ఈ ఇందిరాగాంధీ పాల్పడ్డది. అదే ఎమర్జెన్సీ. దేశానికి తాళమేసింది మొత్తానికి. ఓ విధంగా చెప్పాలంటే భారతమాత మెడ మీద కత్తి పెట్టింది. ఇక భారతమాత మెడ మీద కత్తి పెట్టిందంటే యావత్తు భారతదేశం మెడ మీద కత్తి పెట్టిందని అర్థం. ఎవ్వరు కూడా అప్పుడు ఆమె పెట్టిన ఎమర్జెన్సీని దాటి బయటకు వస్తే సంపుడే, ఇక ఎన్కౌంటరే. ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన సమయం ఏదైతే ఉంటుందో, మనం 4 సంవత్సరాల క్రితం కరోనా కాలంలో కూరగాయలు కొనుక్కోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఎక్కువ మంది బయటకు వస్తే కరోనా మళ్ళా విజృంభిస్తుందని ఇగో 7 గంటల నుండి 8 గంటల వరకే కూరగాయలు కొనుక్కోవాలి, ఎక్కడ వాళ్ళు అక్కడ పోయి మళ్ళా గూట్లే కోళ్ళను గమ్మినట్టు ఉండాలి అని చెప్పింది. అగో ఆ రీతిలో అదంటే వ్యాధి సోకుతుందనే భయంతో ప్రపంచం మొత్తం అట్నే చేసింది. కానీ ఈమె అధికారాన్ని, ఈమె నాయకత్వాన్ని కాపాడుకోవడానికి దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించింది. దేశం అంతా మొత్తం చిమ్మన చీకటి కమ్ముకున్నదిగా. ప్రజాస్వామ్య వాదులను నిర్బంధించిండ్లు, పోరాటం చేసేటోళ్లను ఎన్కౌంటర్లు చేసిండ్లు, దేశంలో పోలీసు రాజ్యం నడిచింది. అగో అలాంటి రోజులు ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్నాయి అనేది ఈ వార్త సారాంశం. ఇక్కడ చూడండి, రాష్ట్రానికి తాళం వేసినట్టు ఈ ఫోటోను పెట్టింది. రాష్ట్రానికి తాళం వేసి ఈ ఎరుపు రంగు దానికి చిహ్నం అన్నట్టు. ఏందిగో ఇంత భయంకరమైన పాలన వచ్చింది, దానికి చిహ్నం అన్నట్టు. ఇక ఇందిరాగాంధీ పాలన అంటే, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇట్లా దాడులు, కాల్పులు, కొట్టడాలు, ఏదన్నా అడిగితే ఇది సక్రమంగా వస్తలేదంటే కొట్టి సంపురి, ఎవడన్నా గొంతిప్పి ప్రశ్నించే ఆలోచన చేస్తే కొట్టి సంపురి. అదే ఇందిరమ్మ రాజ్యం. చెప్తే అర్థం కాలే మన ప్రజలకు. ఇందిరమ్మ రాజ్యమో ఇందిరమ్మ పాలన. గరీబులు అట్లనే ఉన్నారు, దేశం అట్లనే చచ్చిపోతాను. పేదరికం పోలేదు, కాంగ్రెస్ సావలేదు, మన పేదరికం ఇట్లనే ఉన్నది.
కాంగ్రెస్ని బీజేపీని భారతదేశంలో చంపితే తప్పించి పేదరికం పోదు. ఎందుకంటే వీళ్ళు అధికారం కోసమేమో పేదరికం అనే అంశం ఎత్తుకుంటారు, పేదరికాన్ని అట్టనే ఉంచుతారు. వాళ్ళు మతం అనే అంశంతో, హిందువులు అనే అంశంతో ఎప్పటికప్పుడు హిందువులను భావోద్వేగానికి గురి చేస్తూ ఎవడో శత్రువు వస్తాడు పరాయి మతముడు అని రెచ్చగొడుతూ వాళ్ళు పబ్బం గడుపుకుంటూ వాళ్ళు హిందువులను పేదోళ్ళగానే ఉంచే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ కాంగ్రెస్ను ఆ బీజేపీని ఈ రెండింటిని భారతదేశంలో తరిమి కొడితే తప్పించి పేదరికం పోదు. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చినా ఆధిపత్య వర్గాలకు సంపన్నులకే సంపద దోషిపెడుతుంది. కాంగ్రెస్ హయాంలో ఇదే అంబానీ, ఇదే అదానీ లాంటి వ్యక్తులు బాగుపడ్డారు. బీజేపీ హయాంలో కూడా అదే అంబానీ, అదే అదానీ లాంటి వ్యక్తులు బాగుపడ్డారు తప్పించి కొత్తోడొక్కడు కూడా బాగుపడ్డ చరిత్ర లేదు. కాబట్టి ఈ రెండు పార్టీలను చంపవలసిందే భారతదేశంలో.